రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ని సంప్రదించండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈసారి మరో గెస్ట్తో మన ముందుకు వచ్చేసాను. ఎవరు అనంటే ఆరుగురు పతివ్రతలతో తన సినీ జర్నీని స్టార్ట్ చేశారు. సో అప్పటి నుండి ఇప్పటి వరకు మొన్న వచ్చిన పిండం వరకు కూడా ఎన్నో విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ విలక్షణమైనట్టుగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. సో ఈ పాటికి అర్థమై ఉంటుంది ఆయన ఎవరో, రవివర్మ గారు. సో ఒకసారి ఆయన సినీ ప్రస్థానం గురించి ఆయన మాటలు మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ సార్. హాయ్. ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ గుడ్ ఆదిత్య. సో చాలా రోజులకు మరోసారి కలవడం చాలా హ్యాపీగా ఉంది సార్. ట్రూ, యా, సేమ్ హియర్. సార్, ఆరుగురు పతివ్రతలు అంటే మీ కెరీర్ని మార్చింది మాత్రం ఈ సినిమా నేను చెప్పుకోవచ్చు. యాక్చువల్గా మీరు డైరెక్టర్గా కోర్స్ తీసుకొని డైరెక్టర్ అవుదామని ఆలోచనతో వచ్చాను. కాకపోతే ఈ సినిమాలో మీరు యాక్టర్గా మారిపోయారు. దానికి ఏమైనా స్పెసిఫిక్ రీజన్ ఉందా సార్, డైరెక్టర్ నుంచి యాక్టర్గా మారడానికి గల కారణం? రీజన్ అంటూ స్పెసిఫిక్ ఏమీ లేదు, బట్ ఇట్ ఈస్ లైక్ సత్యానంద్, వైజాగ్ సత్యానంద్ ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ అండ్ డైరెక్షన్ కోర్స్, జనరలీ డైరెక్షన్ కోర్స్ చేస్తే దాంట్లో యాక్టింగ్ కూడా నేర్పుతారు. డైరెక్టర్ అన్నవాడికి అది కూడా తెలియాలి కాబట్టి. అవును. సో అవి రెండు నేర్చుకుని ఇక్కడ మన ఆర్జీవి దగ్గర జాయిన్ అవ్వాలన్నది, దట్ వాజ్ మై గోల్ అప్పట్లో. బికాజ్ అప్పట్లో నాకు తెలిసిన టెక్నీషియన్స్లో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ టెక్నీషియన్స్ ఆయన. అవును. సో ఆయన దగ్గర వర్క్ చేద్దామని ట్రయల్స్ చేయడం జరుగుతున్నది. సో ఈ ప్రాసెస్లో నేను ఆఫీస్కి వెళ్ళడం, అక్కడ సుబ్బరాజు గారని ఆయన్ని కలవడం, ఆయన ద్వారా ఆర్జీవి గారితో కల్పిద్దామని. ఈ ప్రాసెస్లో ఏమైందంటే, నేను అంతకు ముందు సింగపూర్లో ఒక 7 years జాబ్ చేసి అక్కడే చదువుకుని వచ్చాను. ఓకే. సో September 11th తర్వాత అనుకోకుండా ఇండియాలో ఉండిపోవాల్సి వచ్చింది కొన్నాళ్ళు. బికాజ్ అక్కడ అంతా బెంచ్ మీద ఉండడం వల్ల యూఎస్ అంతా కూడా. ఈ ప్రాసెస్లోనే ఐ బికేమ్ అన్ యాక్టర్. అంటే ఈ డైరెక్షన్ సైడ్ ఇంట్రెస్ట్ పెరగడం ఇదంతా వచ్చింది. సో ఆయన్ని జాయిన్, ఇలాగా ఐ వాంట్ జాయిన్ ఆర్జీవి యాజ్ అన్ ఏడీ, ఆయన దగ్గర నేర్చుకోవాలనుకుంటున్నాను. దెన్ హీ టోల్డ్ మీ డైరెక్షన్లో ఉన్న కష్టాలు, ఎంత టైం పడుతుంది ఫర్ యూ టు బీ ఎస్టాబ్లిష్డ్. సో అప్పట్లో సోషల్ మీడియా వాజ్ నాట్ దట్ యాక్టివ్. అవును. సో అండ్ మూవీ మేకింగ్ కూడా అంత ఈజీ కాదు అప్పట్లో. చాలా లిమిటెడ్ ప్రొడక్షన్ హౌసెస్ ఉండి, దాంట్లో కూడా ఎంతో ఎక్స్పీరియన్స్ ఉండి, ఎంతో పరిచయాలు ఉంటేనే కానీ డైరెక్షన్ ఆఫర్ వచ్చేది కాదు. అటువంటిది ఇప్పుడు నువ్వు వస్తావు ఫర్ యూ టు లెర్న్ వాట్ డైరెక్షన్ ఈజ్, అండ్ దెన్ నీకంటూ ఒక సొంతగా ప్రొడ్యూసర్ని తెచ్చుకుని ఒక హీరోని కన్విన్స్ చేసి సినిమా చేసుకోవడానికి చాలా టైం పట్టేస్తుంది. దిస్ ఇస్ నాట్ దట్ ఈజీ. ఈ కాన్వర్సేషన్ జరుగుతున్న టైంలోనే జేడి చక్రవర్తి గారు అదే ఆఫీస్కి రావడం జరిగింది. ఆయన్ని పరిచయం చేసి ఇలాగ వచ్చాడు సింగపూర్ నుంచి, ఇప్పుడు డైరెక్షన్ జాయిన్ అవుతాను అంటున్నాడు, ఐఎమ్ ట్రైంగ్ టు సే నో టు హిమ్, నువ్వు కూడా చెప్పు అసలు ఇండస్ట్రీ గురించి అంటే. ఆయన వర్షన్లో ఆయన పాపం చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే. వాట్ ఆర్ ద డిఫికల్టీస్, అంటే దిస్ కెరీర్ ఇస్ నాట్ దట్ ఈజీ, నువ్వు అనుకున్నట్టుగా అలా అనుకుని అలా డైరెక్టర్ అయిపోరు, దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది. నీ కెరియర్లో చాలా టైం దీని గురించి స్పెండ్ చేయాల్సి వస్తూ ఉంటుంది. బట్ నీది పీక్ సింగపూర్లో జాబ్ చేసి వచ్చిన వాడివి, నీకు అవసరమా అని ఇటువంటి టాపిక్ అంతా జరిగిందనమాట. అవును. లేదు సార్, ఐ స్టిల్ వాంట్ టు జాయిన్, దిస్ ఈస్ సంథింగ్ న్యూ టు మీ అండ్ దిస్ ఈస్ సంథింగ్ వెరీ ఎక్సైటింగ్. అవును. సో ఐ వాంట్ టు నో వాట్ ఇట్ ఈస్ అన్న ప్రాసెస్లో ఐ సెడ్, డైరెక్షన్ కొంచెం నీకు సెటిల్మెంట్కి టైం పడుతుంది, వై డోంట్ యూ ట్రై యాజ్ అన్ యాక్టర్, బాగానే ఉన్నావు కదా, గుడ్ లుకింగ్ ఉంది, వై డోంట్ యూ ట్రై అన్నారు. ఓకే. లేదు సార్, నాకు అప్పట్లో బాగా షై ఎక్కువ. సో కొంచెం నాకు పబ్లిక్లోకి వచ్చి మాట్లాడడం అని ఏదైనా కొంచెం నాకు షై సార్, ఐ డోంట్ థింక్ ఐ కెన్ మేక్ ఇట్ అన్నాను. లేదు, ఈవీవి గారు దే వర్ లుకింగ్ ఫర్ న్యూ, దే ప్లానింగ్ ఫర్ అ న్యూ మూవీ, దాంట్లో ఒక 6 heroes గురించి దే ఆర్ లుకింగ్ అన్నారు అని. ఐ డోంట్ నో ఆ రోజు ఏం మ్యాజిక్ జరిగిందో నాకు తెలీదు. హీ కుడ్ కన్విన్స్ మీ, అండ్ దెన్ ఇమీడియట్గా దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే, ఐ హ్యావ్ టు గో విత్ మై పోర్ట్ఫోలియో. ఓకే. సో ఇమీడియట్గా సుబ్బరాజు గారే, మన యాక్టర్ కృష్ణుడు ఉన్నారు కదా, అతను కాల్ చేయడం, అతను పిలిపించి అతనితో పోర్ట్ఫోలియో చేయించడం, ఆ పోర్ట్ఫోలియో తీసుకుని నేనేమో ఈవి గారిని కలవడం. అనుకోకుండా నాకు నా ఫస్ట్ ఆఫీస్కి వెళ్ళడం, నా ఫస్ట్ ట్రయల్లోనే నాకు హీరోగా సెలెక్ట్ అయిపోవడం. ఓకే. అండ్ దెన్ ఆ మూవీ లాంచ్ అవ్వడం, అది ఒక పెద్ద కాంట్రవర్సీ అవ్వడం. అవును. సో దట్స్ హౌ ఇట్ ఆల్ స్టార్టెడ్. సో జనాల్లోకి వెళ్ళినప్పుడు ఈ సినిమా అంటే అప్పట్లో బాగా ప్రపంచం సృష్టించింది సినిమా. సృష్టించింది. మీరు వెళ్ళినప్పుడు జనాలు వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకున్నారు సార్?
సి ఇనిషియలీ ఫస్ట్ డే రిలీజ్ అయినప్పుడు మాత్రం మూవీ రిలీజ్ అయింది. ఐ వాజ్ దేర్ ఇన్ వైజాగ్ అప్పుడు. ఓకే. మొత్తం మా ఫ్యామిలీ రిలేషన్ అందరికి కలిపి ఒక అరౌండ్ 50 to 60 మెంబర్స్ని అందరినీ తీసుకుని వెళ్ళి, అంటే మా ఫ్యామిలీస్లో ఎవరు కూడా సినిమా ఇండస్ట్రీలో ఎవరు లేరు. ఓకే. సో ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ రిలేషన్లో కానీ ఫ్రెండ్స్లో కానీ ఎవరు అసలు ఇండస్ట్రీకి సంబంధించిన ఎవరు లేరు. సో ఫస్ట్ టైం మా ఫ్యామిలీ నుంచి ఒకడు వచ్చాడు, సినిమా అంతా హీరోకి చేసాడు అనగానే రెచ్చిపోయి ఒక 50 మెంబర్స్ ఎంతమంది టికెట్ తీసుకుని ఇప్పుడు సంగం సారథ్ థియేటర్ ఇన్ వైజాగ్ ఓకే వెళ్ళిపోయాం. మూవీ స్టార్ట్ అయింది. స్టార్ట్ అవ్వడమే సీన్లతో స్టార్ట్ అయింది. అండ్ అన్ఫార్చునేట్లీ నా క్యారెక్టర్ ఇంటర్వెల్ తర్వాత వస్తుంది. సో ఇట్ ఈస్ ద హోల్ మూవీ ఇస్ డివైడెడ్ ఇంటూ 6 స్టోరీస్. సో ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్క స్టోరీ వస్తుందన్నమాట. ఈచ్ ఎపిసోడ్ కేమ్ అబౌట్ 20-25 minutes అలా ఉంటుంది. ఓకే. సో ఫస్ట్ హాఫ్లో నా స్టోరీ రాలేదు. అప్పటికే ఇంట్లో అందరూ యాంగ్రీ, ఏంటి ఇలాంటి సినిమా చేసావు ఇది అది అని. యాక్చువల్లీ ఈ సినిమాలో ప్రాబ్లం ఏమైందంటే ఈవీవి గారు ఈ కాన్సెప్ట్ని బాగా ఎర్లీ తీసుకొచ్చేసారు. ఓకే. మన జనరేషన్కి బాగా ఎర్లీ తీసుకొచ్చేసారు. అదే మూవీ ఇప్పుడు రిలీజ్ అయ్యి ఉంటే డెఫినెట్గా 100 days ఆడేస్తుంది. అంటే అంత బాగా చూస్తారు. దట్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్. హీ వాజ్ టూ ఎర్లీ ఫర్ దోస్ కాన్సెప్ట్స్. అండ్ ఆయనకున్న మెచ్యూరిటీ లెవెల్స్ ఏంటంటే ఒక 10 సంవత్సరాల తర్వాత సినిమాని ఎలా చూడగలుగుతున్నారో, చూడడానికి ఇష్టపడతారు జనాలు, అది ముందే తీసుకొచ్చేసారు ఆయన. బట్ మన ఆడియన్స్ వర్ నాట్ రెడీ ఫర్ దట్. సో కొంచెం యాక్సెప్టెన్స్ టైం పట్టింది. కానీ బయటకు చెప్పడం, అందరూ దీని గురించి కాంట్రవర్షియల్ మాట్లాడుతున్నారు, కానీ దాన్ని చూడడం వాళ్ళు అంటూ లేరు. ప్రతి ఒక్కళ్ళు చూసారు ఆ సినిమా. సో సెకండ్ హాఫ్లో మై క్యారెక్టర్ కేమ్ అండ్ ఒక 5-10 minutes నన్ను స్క్రీన్ మీద చూసింది. నాది కూడా యాక్చువల్లీ ఫస్ట్ నైట్ సీన్ తోటే స్టార్ట్ అవుతుంది. దట్ వాజ్ ఆల్సో బిట్ ఎంబారసింగ్. ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్, పేరెంట్స్, రిలేషన్ అందరూ ఉంటే దాని ముందు నేను అక్కడ ఫస్ట్ నైట్ సీట్ చేస్తుంటే అది ఫ్యామిలీతో చూసా. మై ఫాదర్, మదర్, ఇంకా పిల్లలతో సహా అందరూ వెళ్ళాం. నాకు అంటే ఆ సినిమా చేస్తున్నప్పుడు నేను చేస్తున్న వరకునే నాకు తెలుసు, మిగతా హీరోలు ఏం చేస్తారో నాకు తెలియదు. సో వెళ్ళి చూసేటప్పటికి ఇట్ వాజ్ ఆల్ ఎంటైర్లీ డిఫరెంట్ ప్రొజెక్షన్. అంటే ప్రతిదీ కథ స్టార్టింగ్ అలా ఉండేది, బట్ ఇట్ యూస్ టు గో ఇన్ టు ద స్టోరీ. సో ఐ థింక్ ఒక 15-20 minutes తర్వాత యాక్సెప్ట్ చేశారు. నా క్యారెక్టర్ అయిపోయిన తర్వాత మా డాడ్ ట్యాప్ మీ ఆన్ మై షోల్డర్. అంటే ఓకే, యాక్సెప్ట్ చేశారు, ఆర్టిస్ట్గా ఒప్పుకున్నారు. సో అలా స్టార్ట్ అయింది. అండ్ ఫార్చునేట్లీ ఏంటంటే ఆ సినిమా మొత్తానికి 6 హీరోల్లో నా క్యారెక్టర్ అండ్ ద క్యారెక్టరైజేషన్ ఆడియన్స్లో బాగా రీచ్ అయింది. సో అది ప్లస్ అయింది. అండ్ దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ వై ఐఎమ్ టుడే. ఈరోజు ఆదిత్య నా ఇంటర్వ్యూ తీసుకోగలుగుతున్నారంటే అదే నాకు కారణం. కరెక్ట్ సార్. సార్ ఇప్పుడు రిలీజ్ అయ్యి ఉంటే ఇంకా బాగుండేది అంటున్నారు. ఈ మధ్య మనం చూస్తున్నాం రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది సార్. అవును. మన ఫిబ్రవరిలో అనుకుంటా సినిమా రిలీజ్ అయింది. అవును. ఆ డేట్ రాగానే మీమ్స్ చూస్తాం, 6 పతివ్రత రిలీజ్ చేయాలి అని చెప్పేసి మీమ్స్ లో చాలా వెళ్ళింది సార్. మళ్ళీ మరి రీ రిలీజ్ ఏమన్నా లేదండి. ఎందుకంటే అంటే మేబీ ఈవీవి గారు ఉండుంటే ఏమన్నా అడిగి చేసేవాళ్ళం. దీంట్లో సరదాగా నేను నరేష్ గారితో కూడా డిస్కస్ చేయడం జరిగింది, వై డోంట్ వి రీ రిలీజ్ ఇట్ అని. అండ్ హీ జస్ట్ గేవ్ అ స్మైల్ అండ్ లెఫ్ట్. నో అది దోస్ ఆర్ ఎపిక్స్. సో అది ఎప్పుడు వచ్చింది దేనికన్నా ఒక అడ్వాన్స్ థాట్ తోటి డాడీ వచ్చారు కదా, సో దాన్ని అలా ఉంచేద్దాం, పర్లేదు. కానీ సినిమా ఇప్పటికి కూడా సార్ మీమ్ ట్రెండ్ గా అయితే మాత్రం అలానే ఉంది, మీమ్స్ లో ఉంది. నావి అంటే ఒక 3-4 ఆర్టిస్టులు అయితే మాత్రం కంటిన్యూస్ గా వస్తానే ఉంటుంది ఎక్కడ చోట. సో ఈ సినిమా తర్వాత మీకు అంత మంచి పేరు తెచ్చిన మరో సినిమా కాకుండా సీరియల్ మొగలి రేకులు. ఆ సిల్వా క్యారెక్టర్ తోటి దాదాపు ప్రతి ఇండ్లలో మీరు పరిచయం అయిపోయారు. సో ఆ సీరియల్ గురించి ఏం చెప్తారా సార్? ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది? ఆ గ్యాప్ బిట్వీన్ ఎంత ఉంది? ఎగ్జాక్ట్ డేట్స్ అయితే నాకు గుర్తులేదు, కానీ ఓవరాల్ ఇట్ వెంట్ ఫర్ అబౌట్ 5.5 to 6 years ఐ బిలీవ్. 6 years. ఓకే. సో నా కెరియర్ అంతా ఒక ఎత్తు అయితే మొగలి రేకులు ఒకటే ఒక ఎత్తు. అవును. సో సినిమాలు ఎన్ని చేసినా ఆడియన్స్కి అంత ఎక్కువ రీచ్ అవ్వలేకపోయాము. బట్ ఆఫ్టర్ మొగలి రేకులు ఎస్, ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్ హోల్డ్ నో మీ. అవును. సో వాళ్ళందరికీ ఇప్పుడు రవివర్మ కంటే సెల్వస్వామిగానే తెలుసు నేను ఇప్పటికి. సో అదే దట్ ఈస్ స్టిల్ ఫెచింగ్ మీ గుడ్ వర్క్. ఓకే. అండ్ నా కెరీర్లో నేను చేసిన ప్రాజెక్ట్స్ అన్నట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాజెక్ట్స్ అది. అవును సార్. ఆ మొగలి రేకుల తర్వాత మిమ్మల్ని అందరూ కూడా సీరియల్ ఆర్టిస్ట్ గానే, అంటే ఇప్పటికి ఇన్ని సినిమాలు చేసినా కూడా సీరియల్ ఆర్టిస్ట్ అని ఒక ట్యాగ్ అయితే అలా ఉండిపోయింది. ట్యాగ్ నుంచి ఇప్పుడన్నా బయటకు వచ్చారా లేదా?
It doesn't make a difference in if it is a serial artist or a movie artist. I'll tell you one example. Shah Rukh Khan, he started his career with serial. Prakash Raj, he started his career with this thing. ఇప్పుడు యష్ ఏదైతే ఇప్పుడు పాన్ ఇండియా సూపర్ హిట్ మూవీస్ చేసాడో ఈ ఆల్సో స్టార్టెడ్ విత్ సీరియల్. సో ఇట్ ఈస్ జస్ట్ ఎ మీడియం. ఓన్లీ థింగ్ ఇది పెద్ద సిల్వర్ స్క్రీన్, ఇది ఒక బుల్లి తెర అంతే. బట్ యాక్టింగ్ ఇస్ ఆల్ ద సేమ్ కదండి. అవును సార్, మేము ఒకటి ఉన్నాం ఈ సీరియల్ గురించి, అంటే చిరంజీవి గారి మదర్ కి కూడా ఈ సీరియల్ అంటే చాలా ఇష్టం. అవును. ఇన్ఫాక్ట్ సైరా నరసింహారెడ్డిలో నేను ఆ రోల్ అంటే చిరంజీవి గారు బ్రదర్ రోల్ గా చేశాను. రోల్ చేయడానికి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్ ఇస్ ఆల్సో దట్. ఎందుకంటే చిరంజీవి గారు మామూలుగా అంటే అప్పుడు నేను సినిమాలు చేసి ఉన్నా, మేబీ చిరంజీవి గారు చూడొచ్చు చూడకపోవచ్చు, అన్ని సినిమాలు అయితే చూస్తారని గ్యారంటీ లేదు. బట్ మొగల్ రేకులు అయితే మాత్రం డెఫినెట్ గా ఆయనకు కూడా తెలుసు, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ చూసేవారు కాబట్టి హీ రికగ్నైజ్డ్, ఓ దిస్ ఫెల్ ఈజ్ ఓకే బికాజ్ అమ్మ వాళ్ళందరూ చూస్తూ ఉంటారు, అందరికి ఇష్టం ఏంటంటే అని చెప్పి ఆయన ఫైనలైజ్ చేశారు. అంటే అది ఎగ్జాక్ట్ గా ఆయన అన్నారని నాకు వీళ్ళు చెప్పారు, బట్ ఆయన నాతో అయితే డైరెక్ట్ గా చెప్పలేదు. బట్ ఎస్, సీరియల్ గురించి అయితే డిస్కషన్ వచ్చింది షూటింగ్ లోనే. ఏమైనా చేస్తున్నామా ఇంకా టెలివిజన్ అంటే, లేదు సార్ బయటకు వచ్చేస్తాను, ఐఎమ్ ఓన్లీ డూయింగ్ మూవీస్ నౌ అని చెప్పాను. ఓకే సార్, మొగల్ రేకుల సీరియల్ అలా ఆపేసారు, మళ్ళీ ఏమన్నా రీస్టార్ట్ చేసే ఛాన్స్ ఉందంటే? ఈ మధ్య సీరియల్స్ కూడా రీస్టార్ట్ చేస్తారు. అంటే మొగల్ రేకులు ఓన్లీ మంజులా నాయుడు గారు, బిందు నాయుడు గారు చేస్తేనే అది బాగుంటుంది. ఓకే. సో ఇప్పుడు వాళ్ళైతే రిటైర్మెంట్ తీసేసుకున్నారు ఇద్దరు. మొన్న రీసెంట్గా అనుకోకుండా ఒక చోటని కలిసినప్పుడు అడిగాను, ఇంకా లేదు సెల్వా అంత ఓపిక లేదు ఇప్పుడు. అండ్ ఆ రోజులు ఉన్న మీడియా వేరు, ఇప్పుడున్న ఛానల్స్ కూడా వేరు. సో ఐ డోంట్ థింక్ వీ కెన్ ఫిట్ ఇన్ టు దిస్ కాంపిటేటివ్ వరల్డ్. ఎందుకంటే మేము లీజర్గా మా థాట్ తోటి వెళ్తాము, ఇంకొకరు ప్రెషర్ మా మీద పడితే మేము చేయలేము అన్నారు. అవును సార్, మొగల్ రేకుల గురించి చిరంజీవి గారు కాకుండా రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు కూడా, అంటే సాగర్ గారు జనసేన పార్టీలో చేరారు, అప్పుడు ఆయన మాట్లాడడం చూస్తున్నాము. సో ఎలా ఫీల్ అయ్యారు సార్? ఇట్ ఈస్, నాకు తెలిసి టెలివిజన్ ఇండస్ట్రీలో ద లాస్ట్ సూపర్ డూపర్ హిట్ వాజ్ దట్. అంత రేటింగ్ ఉన్న సీరియల్ ఇంకేదీ లేదు. ఎవ్రీ హౌస్ హోల్డ్ ఇస్ టు వాచ్ దట్ సీరియల్. సో డెఫినెట్ గా ఎక్కడో చోట వీళ్ళందరూ చూసే ఉండాలి. అట్లీస్ట్ వాళ్ళు డైరెక్ట్ గా చూడకపోయినా సరే దే విల్ బి హియరింగ్ అబౌట్ దిస్ సీరియల్ అండ్ టాక్. సో అండ్ పాలిటిక్స్ అంటారా, ఎస్, బాగా నోన్ ఫేస్ కదా సాగర్. సో మీరు సార్ మరి జనసేన పార్టీలోకి చేరే ఛాన్స్ ఏమన్నా కనిపిస్తుంది? లేదండి, ఐఎమ్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ పాలిటిక్స్ బికాజ్ నాకు అది రాదు, తెలీదు. దట్ ఈస్ సబ్జెక్ట్ విచ్ ఐ డోంట్ నో బికాజ్ ఐ ప్రెజెంటేనా లేకుంటే మళ్ళీ ఫ్యూచర్ లో కూడా అంతే. బికాజ్ మై కైండ్ ఆఫ్ నేచర్ డజంట్ ఫిట్ టు దట్ పొలిటికల్ కెరియర్. ఓకే. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఇన్వైట్ చేస్తే సార్? అంత రేంజ్ అయితే లేదు. ఇన్వైట్ చేసినా నేను ఐ డోంట్ థింక్ ఐ విల్ ఫిట్ టు దట్. మనం ఒక దాంట్లో ఫిట్ అవుతాం తెలిస్తేనే దాంట్లోకి వెళ్ళాలి. అవును, ఎవరో ఫోర్స్ చేశారు కదా నేను వెళ్ళిపోతే ఐ డోంట్ థింక్ వీ కెన్ డూ గుడ్ జాబ్.